సార్ ఇప్పుడు మీరు యాజ్ యూ జస్ట్ రిఫర్డ్ దట్ పాండమిక్ ఈజ్ ఎ కామన్ క్రైసిస్ అక్రాస్ ద గ్లోబ్ అండ్ దట్ హ్యాపెన్ టు బి ఎ ఛాలెంజ్ ఫర్ ఈచ్ ఇండివిజువల్. అపార్ట్ ఫ్రమ్ దట్ అండ్ ఇన్ అడిషన్ టు దట్ యూ హ్యాడ్ ఎ సెట్ ఆఫ్ ఛాలెంజెస్ డ్యూరింగ్ మేకింగ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఇద్దరు అతి భయంకరమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్స్ ఇద్దరు పక్కన, అవతల వాళ్ళు చేస్తున్న క్యారెక్టర్లు చూస్తే అవి ఒరిజినల్ రియల్ క్యారెక్టర్ల హిస్టరీలో, బట్ దే ఆర్ ఫ్యాంటసైజ్డ్ అగైన్. ఇది ఒక రిస్కీ సింటాక్స్ టోటల్గా. ఇందులో అగైన్ ఇప్పుడు అంతవరకు మీ ట్రైలర్ అయితే మాత్రం ఇట్ క్రియేటెడ్ రిపుల్స్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్. ఇది దీన్ని మించిన ట్రైలర్ లేదన్నట్టుగా వచ్చింది. బట్ స్టిల్ దేర్ ఈస్ టైమ్ టు పెయింట్ ద టౌన్ రెడ్. 17వ తారీఖు రిలీజ్ ఉంది. ఇప్పుడు మీరు ఇంత ఒక గ్లోబ్ ఆఫ్ రిస్క్ ని తల మీదకి పెట్టుకుని చేసిన ఈ సినిమా హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు ఫేర్ విత్ ద మాసెస్ టుమారో అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో మీరు దీన్ని హౌ ఆర్ యూ ఫోర్కాస్టింగ్ దిస్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఎట్ వాట్ డిగ్రీ సార్? ఓకే, 2 things అండి. ఒకటి ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్, సెకండ్ ద కూర్చోండి ప్లీజ్ సిట్. తర్వాత మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఒకటి, తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఫిల్మ్ ఒకటి. రిలీజ్ అయిన తర్వాత జరిగేది ఒకటండి. నేను చాలా సిన్సియర్గా బిలీవ్ చేసేది ఏంటంటే అండి, భగవద్గీతలో కర్మణ్యవాధికారస్తే అంటే అంత ఆ శ్లోకాన్ని మొత్తం జీవితాన్ని నడిపేసి అంత ఇది లేదు కానీ నాకు, బట్ దాన్ని నమ్ముతానండి. సో ప్రయత్నం వరకే నేను చేయగలను. నా ప్రయత్న లోపం లేకుండా నేను ఎంత ఎఫర్ట్ పెట్టగలనో అంత ఎఫర్ట్ పెడతాను. నా యాక్టర్స్తో పెట్టిస్తాను, నా టెక్నీషియన్స్తో పెట్టిస్తాను. ప్రోడక్ట్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దగాలో అంత అద్భుతంగా తీర్చిదిద్దుతాను. ఎంత అద్భుతంగా ప్రమోట్ చేయాలో శక్తివంచన లేకుండా అంత అద్భుతంగా ప్రమోట్ చేస్తాను. సార్ వన్స్ దట్ ఈస్ డన్, వన్స్ ద ఫిల్మ్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద థియేటర్స్, దెర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డూ. ఆ తర్వాత జరిగే సంఘటనల మీద నాకు ఎటువంటి ఏమంటారు కంట్రోల్ లేదు. ఆడియన్స్ చూడాలి, ఎంతమంది చూస్తారు, ఏ విధంగా చూస్తారు, ఎన్నిసార్లు చూస్తారు, ఎన్ని రోజులు చూస్తారు అనేది కంప్లీట్లీ అప్ టు ద ఆడియన్స్ అండి. సో అది నా చేతుల్లో లేదు. సినిమా మేకింగ్లో అంటారా, ఇప్పటివరకు మాట్లాడాను వాళ్ళిద్దరూ ఎంత మంచి ఫ్రెండ్స్, దాని మూలంగా నా సినిమా ప్రేక్షకులకి ఎంత అద్భుతంగా రీచ్ అవుతుంది అని. దాంతోపాటు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి వీళ్ళిద్దరితో. ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే, నేను ఒక సినిమాని ఒక 300 రోజులు షూట్ చేసి ఉంటే అట్లీస్ట్ ఒక 25 డేస్ వీళ్ళిద్దరి మూలంగా వేస్ట్ అయిన రోజు. వీళ్ళిద్దరి మూలంగా వేస్ట్ అయిన రోజులు ఒక 20 రోజులు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఇదే 30 ఏళ్ళు పైన వచ్చిన ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి. వెనకాల బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్, లక్షల కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్, అన్నా చచ్చిపోతాం అని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సెట్లో జక్కన్న చరణ్ గిల్లుతున్నాడు అని వచ్చి కంప్లైంట్ చేస్తాడు. ఈయనేమో ఒక అమాయకుని ఎక్స్ప్రెషన్, లేదే నేను నా లైన్స్ చూసుకుంటున్నానే అంటాడు. ఏ జక్కన్న గిల్లేడు అంటాడు, నేను గిల్లేదు సార్ అంటాడు. ఎగ్జాజరేషన్ లేకుండా 15 నిమిషాలు వెళ్తా ఉంటుందండి. చూడలేదా? ఎప్పుడు ఆపాలి? మీరు చూడలేదా? చూసి ఏం చేశారు? పెదరాళ్ళ అక్కడ కూర్చొని మీరేం చేశారు? కూర్చొని ఏడుస్తున్నారండి. తప్ప ఆ రోజు ఏం చేశారు? ఆపారా? నా మీద దాడిని ఆపారా? మీరు ఖండించారా? మీరు హలో నా మీద దాడి చేస్తుంటే ఆపారా? మీరు ఎవరు దాడి చేశారు? ఎవరు దాడి చేశారు? ఆగండి అనుకుంటే అక్కడ తగిలింది. అది ఎవరు దాడి చేశారు చెప్పు, అదే అడుగుతా. అదిగో సార్ రాజమౌళి గారు, రాజమౌళి గారు చెప్పండి సార్. దిస్ ఇస్ రాజేష్ మన్నే. ఐ హ్యావ్ 2 questions సార్. లాస్ట్ ప్లీజ్ సార్. సుదర్శన్ మొన్న ట్రైలర్ లాంచ్ లో సుదర్శన్ కానీ మిగతా థియేటర్స్ లో కానీ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ తారక్ గారి ఫ్యాన్స్ కానీ కంబైన్లీ చూశారు. ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది. సో ఒక హెల్దీ మల్టీ స్టార్ కి ఇది ఒక